హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారీ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక కొత్త పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఉచితంగా స్కూటీలని అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, దీన్ని అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏమిటి, మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీకు లేటెస్ట్ అప్డేట్స్ రావాలి అనుకుంటే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్లో మీరైతే TGOBMMS అనేటటువంటి సైట్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్టయితే ఈ విధంగా మనకి సైట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, కావలసినటువంటి పత్రాలు ఏమిటి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా మీరైతే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫామ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మీరు ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క పేరు, వారికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఇక్కడ మీ పేరు అనేది ఆధార్ కార్డులో ఉన్న విధంగా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆహార భద్రత కార్డు, మీ యొక్క రేషన్ కార్డు అయితే కంపల్సరీ మీకు ఉండాలి. ఇక్కడ మీ యొక్క నెంబర్ని ఇవ్వండి. అదేవిధంగా రూరల్లో ఉంటున్నారా, మీరు అర్బన్లో ఉంటున్నారా అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క తండ్రి గారి పేరు అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గమనించాలి. ఇక్కడ ప్రతి దాని పక్కన రెడ్ కలర్లో స్టార్ మార్క్ చేసి ఉన్నటువంటి ప్రతిదీ మీరు కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ స్టార్ మార్క్ లేనటువంటివి ఆప్షనల్, మీరు ఇస్తే ఇవ్వవచ్చు, లేదు అంటే లేదు. ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఈ బ్రాకెట్లో మీ యొక్క పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఇవ్వాలి. ఇక్కడ సంవత్సర ఆదాయం, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్లో ఉన్నటువంటి ఆదాయాన్ని అయితే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ మీరు రిలీజియన్, మతం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఏ మతాలకి సంబంధించిన వారు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ముస్లిం, సిక్కుస్, బుద్ధిస్ట్, పార్సిస్, జైన్స్, ఈ 5 మతాలకి సంబంధించిన వారైతే ఈ యొక్క ఫ్రీ స్కూటీస్ కోసం అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. త్వరలో మిగతా వర్గాలకి, మిగతా మతాల వారికి కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకా క్లియర్గా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే కంపల్సరీ ఉండాలి. 10th పాస్ అయినటువంటి వారే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఎప్పుడు జారీ చేసిన తేదీ ఉంటుంది కదా, ఆ తేదీ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈ యొక్క స్కూటీ యూనిట్ కాస్ట్ వచ్చేసి 1,50,000 రూపాయలు. ఇందులో 80% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఒక 20% డబ్బులు అనేది తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. అంటే 1,50,000 రూపాయలకి ఇదొక 20,000, అదొక 10,000, 30,000 చెల్లిస్తే సరిపోతుంది. 1,20,000 రూపాయలు అనేది మీకు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ యొక్క జిల్లా పేరు ఇవ్వండి, మీ పంచాయతీ పేరు ఇవ్వండి, మీ మండలం పేరు, మీ డోర్ ఇంటి నెంబర్ అనేది ఇవ్వండి. అదేవిధంగా పూర్తి అడ్రస్ అనేది కూడా ఈ బాక్స్లో ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ మీరు ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇవ్వాలి. ఆధార్ కార్డు ధృవీకరణ పత్రం కూడా అప్లోడ్ చేయాలి. ఆదాయ పత్రం ఇస్తే ఇవ్వవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ
కమ్యూనిటీ సర్టిఫికెట్ కూడా ఆప్షనలే ఇచ్చారు, స్టార్ మార్క్ లేదు కాబట్టి. ఎఫ్ఎస్సి సర్టిఫికెట్, ఇక్కడ రేషన్ కార్డ్ అయితే తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికెట్ 10th క్లాస్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీరు తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చెక్ మార్క్స్ అనేది ఉంది. ఇక్కడ వీటినైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రివ్యూ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా ఉన్నట్టయితే కింద సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఫ్రీ స్కూటర్స్కి అయితే అప్లికేషన్ అయితే చాలా ఈజీగా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, ఇక్కడ వీడియో కింద కామెంట్ రూపంలో కానివ్వండి అడగండి. మీకు రిప్లైస్ ఇవ్వడానికైతే మ్యాక్సిమం నేనైతే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఈ టాపిక్ మీద మరొక క్లియర్ వీడియో కూడా త్వరలో నేను అందిస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.